సో SSMB 29 పర్లేదు. టైటిల్ పేరు Gen 63 అనుకుంటున్నారట, అంటే తెలియదు మనకి, ఇంకా వర్కింగ్ టైటిల్ అంట Gen 63. అంటే చెప్పినట్టుగానే రాముడి 63rd జనరేషన్ ఏదో కనెక్షన్ ఉంటుందట. అది మహేష్ బాబు గారే కావచ్చు, కాకపోవచ్చు, తెలియదు మనకి, అదొకటి ఉంటుందట అంటున్నారు. నవంబర్లో మనకి వడ్డీసీ అది వస్తుంది, ఇది మన ప్రోమో వచ్చేస్తుంది. దాన్ని జేమ్స్ కెమెరూన్ గారు ఇండియాకి వచ్చినప్పుడు ప్రమోషన్స్, అవతార్ 3 ప్రమోషన్స్కి వచ్చినప్పుడు అన్వీల్ చేస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. మేము అనుకున్నాం అదే సిచ్యువేషన్ ఇదే అనుకున్నాం. ఓకే, నవంబర్ అంటే మన కెమెరూన్ తాత వస్తాడు, ఆయనతో చేపిస్తారేమో అనుకున్నాం. అదే జరిగే ఛాన్స్ ఉందంట ఏమో. బట్ ప్రస్తుతానికి ఏదో మాత్రం నాకు టాంజానియా తెలిసి వాళ్ళకి మెటీరియల్ రెడీ అయిపోయి ఉంటది. వాళ్ళ దగ్గర నవంబర్ లో వదిలే మెటీరియల్ వాళ్ళ చేతిలో ఉండే ఉంటది. అయినా కాకుండా చేస్తారు, తాత డేట్ ఇవ్వలే కాబట్టి అరే చేస్తారు. ఐ డోంట్ థింక్ సో మ్యాన్, తాత ఇక్కడికి రాడు కదా వస్తాడు, అనుకుంటున్నాను నేను. తాత ఇండియాకి ఇండియాకి వచ్చి వస్తాడు. ప్రమోట్ చేయరేమో చేస్తాడు అనుకుంటున్నాను. చేస్తాడు చేస్తాడు పక్కా చేస్తాడు, చేస్తాడా? పక్కా ఫిక్స్ అయిపో. చేస్తే రాజమౌళి మామూలు కాదనమాట ఎవరు చేస్తాడు బ్రో. దానికి. ఇప్పుడు ఏమైందంటే మనం అనుకుంటున్నాం ఓ హాలీవుడ్ హాలీవుడ్ అనుకుంటాం, కానీ ద వరల్డ్ బిట్వీన్ హాలీవుడ్, తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ఎవ్రీథింగ్, ఈవెన్ చైనీస్ సినిమా కూడా ఒకప్పుడు మనం ఇంత పెద్దగా ఉండే వరల్డ్ ఇంతకు అయిపోయింది. అవును, అగ్రి. మనం అనుకుంటాం అబ్బో మనం ఆరెంజ్ బడ్జెట్ పెట్టట్లేదు. బడ్జెట్స్ ఆర్ ఇర్రెలవెంట్ రైట్ నౌ. కాంటెంట్ మ్యాటర్స్, కాంటెంట్ ఆల్వేస్ మ్యాటర్స్. వీ క్యాన్ బ్రేక్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేసినానే కాదు, ఆర్ఆర్ఆర్ బడ్జెట్ జేమ్స్ కెమెరూన్ ఫిలిమ్స్ ప్రమోషనల్ బడ్జెట్ లో ఒక 20% ఉంటుంది ఆర్ఆర్ఆర్ ఉంటుంది బడ్జెట్. అట్లా అనుకో. వాట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ని నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పట్లే, ఆర్ఆర్ఆర్ చేసింది కదా, కాదు ఐమ్ నాట్ సెయింగ్ దట్. హాలీవుడ్లో బొక్క మూవీస్ వస్తున్నాయి కాబట్టి దానికంటే బెటర్ మూవీస్ మన తెలుగులో ఆర్ఎల్స్ మన ఇండియన్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి వెళ్తారు. అంటే చెప్తున్నా కదా, మన దాంట్లో 1000-1500 సినిమాలు వస్తే 20 సినిమాలు బాగుంటాయి, 60 సినిమాలు 1-2 బాగుంటుంది వాళ్ళ దగ్గర ఆ రేంజ్లో కంపేర్ చేసుకుంటే. ఫెంటాస్టిక్ ఫోర్ ఆరెంజ్ సినిమా కాదు, వాళ్ళు దాన్ని కూడా రే బాగుందిరా, సూపర్ మ్యాన్ ఆరెంజ్ సినిమా కాదు బాగుందిరా, F1 వాజ్ గుడ్, దాని 1 బిలియన్ రావాల్సింది రాలేదు. బట్ 1 బిలియన్ సినిమా ఏదో వచ్చింది తెలుసు వాళ్ళకి, లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ బొక్కలా ఉంది. ఎందుకో మన ఈ జురాసిక్ వరల్డ్ డొమినియన్ 800 కొట్టింది, రీబర్త్ 800 కొట్టింది. నీకు సూపర్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్, F1 మూడు అరౌండ్ 600 మిలియన్ రేంజ్ లో ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ విచ్ క్యాన్ యునో క్వాలిటీ వైజ్ గా ఆ రేంజ్ వాట్ ఈస్ 1 బిలియన్ దాటే అంత అర్హత ఉంది అని ఉన్న సినిమా అంటే ఈ ఇయర్లో వచ్చేది అవతార్ 3 మాత్రమే. అవతార్ 3 కనుక 1.5 కొట్టలేదంటే ఫ్లాప్ అది. బట్ స్టిల్ కొట్టదు, ఖచ్చితంగా 2 బిలియన్ కొట్టాలి, అది టార్గెట్ అది, ఎందుకంటే ఫస్ట్ 2 సినిమాలు కొట్టినాయి కాబట్టి అట్లా ఉంటుంది. నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఇప్పుడు హాలీవుడ్కి పరిస్థితి ఏంటంటే దే ఆర్ క్రేవింగ్ ఫర్ గుడ్ కాంటెంట్. చిన్న సినిమాలు ఆడే ఛాన్స్లు ఉన్నాయి, అంటే సిన్నర్స్ లాంటి సినిమాలు ఆడుతున్నాయి. బట్ స్టిల్ యాజ్ అ హోల్గా చూసుకున్నా వాళ్ళు కూడా పెద్ద పీకి పెట్టేంత పిత్తి సినిమాలు ఏం తీస్తలేరు. సో మనకు ఆప్షన్ ఉంది, మనం కూడా ఒక మంచి సినిమా తీస్తే రాజమౌళి గారు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్ టు డూ దాట్. 2027లో పరిస్థితి ఏందో తెలియదు. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో 2025 నుంచే వీళ్ళు మార్కెటింగ్ బాగా చేసుకుంటే పెద్ద సినిమా రాబోతుంది, పెద్ద సినిమా రాబోతుందంటే మేబీ విల్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ ఆరల్స్ దాట్ కైండ్ ఆఫ్ హైప్ ఫ్రమ్ ఇప్పటి నుంచే. ఆర్ఆర్ఆర్కి మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏది జరిగిందో మనం సినిమా రిలీజ్కి ముందు నుంచే చేయాలి. దట్ ఈస్ జేమ్స్ కెమెరూన్ కమ్స్ ఇన్ ద పిక్చర్. ఆర్ఎల్స్ తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళకి దే ఆర్ ప్లానింగ్ ఫర్ కాల్ ఇట్ మన పెద్ద ప్రొడక్షన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈవెన్ ప్రొడ్యూసింగ్లోనే ఇంకా బడ్జెట్ పెట్టిస్తారట, చేస్తారంట, ఇంకా యాక్టివ్ ప్రొడక్షన్ ఉంటుందట, ఇవన్నీ జరుగుతుంది. ప్రస్తుతానికి టాంజానియాలో షూట్ అవుతుంది, టాంజానియాలో చేస్తున్నారు, పెద్ద షూట్ అవుతుందట, సాంగ్ ఉంటుందట, సాంగ్ కూడా షూట్ చేస్తారట. ఏంట్రా సాంగ్ అంటే ఈ రాజమౌళి గారు సాంగ్ పెట్టారంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ఆర్ఆర్లో ఇస్తాం. నీకు తెలుసా రియల్ యానిమల్స్ మధ్యలో చేస్తున్నారు. సో అంటే టెక్నికలీ ఆర్ఆర్ఆర్లో కూడా రియల్ యానిమల్స్ తోటి చేసారు బాబు. అంటే మధ్యలో ఆర్సీ కార్స్ పెట్టిర్రు, ఇప్పుడు కుక్కలు అండ్ ఎవ్రీథింగ్, ఫాక్స్ అండ్ ఎవ్రీథింగ్ దే యూస్డ్, బట్ దే మేడ్ సీజీ రెఫరెన్స్లు తీసుకొని చేశారు. దీనిలో ఎంతవరకు చేస్తారో తెలియదు మనకి. సో లెట్స్ సీ అదే జరుగుతుంది. బట్ ప్లానింగ్ ఫర్ వాట్ ఈస్ ద గ్లోబ్ ట్రాటర్ చాలా పెద్దది, 1000 కోట్లకి న్యాయం చేయాలి. సో ఐఎమ్ థింకింగ్ దే ఆర్ ఆన్ ద వే టు డూ దట్ న్యాయం. అండ్ జేమ్స్ కెమెరూన్ డబ్బులు తీసుకోరు ఆయన, అట్లా ఏం లేదు. జేమ్స్ కెమెరూన్ గారికి ఆర్ఆర్ఆర్ బాగా నచ్చింది, కూర్చొని వీళ్ళకి ఇంటర్వ్యూ ఏం లేదు మామ, అవతార్ 3 వస్తుంది, రాజమౌళి గారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత జేమ్స్ కెమెరూన్ మీరు ఇక్కడ రండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేద్దాం, తెలుగులో పేలుతుంది, ఉన్నదానికంటే నార్మల్గానే పేలుతుంది. రాజమౌళి క్రాసు జేమ్స్ కెమెరూన్ ఒక ఇంటర్వ్యూ పెట్రా చాలు. 2 ఈవెంట్స్, ఒకటి ప్రమోటింగ్ అవతారు, ఒక మంచి ఈయన చెప్తారు లైక్ ఐ హ్యాండిల్ యువర్ అవతార్ 3 ఈవెంట్, మనం మాస్ గ్యాదరింగ్, అవుట్ సైడ్ గ్యాదరింగ్ ఈవెంట్ ఒకటి, అండ్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ SSMB 29 ప్రోమో ఈవెంట్ కూడా. అంటే 2 ఈవెంట్స్ సపరేట్గా
రాజమౌళి గారు కుడ్ టేక్ అవతార్ 3 ప్రమోషన్స్ ఆయన కూడా తీసుకోగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి బెనిఫిట్ టు బోత్. యా ఇద్దరికి బెనిఫిట్ అయినట్టు ఉంటది. దేర్ వోంట్ బి ఎనీ మానిటరీ ఎక్స్చేంజ్. పెద్ద యా ప్రాబ్లం కూడా ఉండదు. డెఫినెట్లీ సూపర్ చాట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. ఎస్ఎస్ఆర్ ఈస్ ద గేట్ వే టు ఇండియన్ కల్చర్ నౌ. సో జేమ్స్ కెమెరాన్ షుడ్ కొలాబరేట్ టు ప్రమోట్ అవతార్ 3 ఇన్ ద ప్రాసెస్. ఇఫ్ దే పుష్ ఎస్ఎస్ఎంబి గ్లాబ్ ట్రాటర్ ఇట్ విల్ బి ఫైర్ లైక్ క్రాస్ పోస్టింగ్. సినిమా బాగుండాలి. ఐ టోటలీ అగ్రీ. బాగుంటుంది మనకి ఇది వస్తుంది. అండ్ ఆల్సో అది అవతార్ 3 కూడా ప్రమోషన్స్ అయిపోతాయి. బాగుంటుంది, సెట్ అయితే. అండ్ వాట్ ఇఫ్ ఈ నవంబర్లో వచ్చే ప్రోమోని ఇన్ కేస్ సంహౌ, ఇది నేను చాలా బిగ్ అనుకుంటున్నాను, మేబీ ఎస్ఎస్ఎంబి 29 డిజ్నీతో కొలాబరేట్ అయ్యి అవతార్ 3 ఫిలిమ్స్ అన్నిటికీ, అవతార్ 3 షోస్ అన్నిటికీ దీన్ని అటాచ్ చేయగలిగితే ఏమో చేస్తారు, చాలా పెద్ద ఎక్స్టెంట్ లో ఆలోచించినట్టు పక్కా చేస్తారు. చేస్తే అదే కదా ప్లాన్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ప్రతి వరల్డ్ వైడ్ రిలీజ్ అవతార్ అది నేను అంటుంది మన ఇండియా కాదు, అది నేను అంటుంది టు బిగ్ ఎక్స్టెంట్ లో ఇది అవ్వదు. అయితే ఇన్ కేస్ డిజ్నీ కానీ ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ ని వార్నర్ బ్రోస్ ఎలా తీసుకుంటుందో అలాగే డిజ్నీ తక్కువేం కాదు. I still think Warner Bros is bigger distribution chain than Disney, but still Disney is not that small. ఇయర్ ఆఫ్ వాళ్ళని తీసుకొని అట్లాంటప్పుడు ఇయర్ ఆఫ్ రిలీజ్ పెట్టాలి. 2027 వస్తున్నాం అని చెప్పాలి చాలు. అది కూడా ఇంక్లూడ్ చేయాలి దీంట్లో, అది కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ దే హ్యాడ్ టు కట్ లైక్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ కట్ చేయాలంటే ఓన్లీ మన డైలాగ్స్ ఉండవు. ఇండియన్ ఆడియన్స్ కోసమే కాకుండా మేబీ దే కుడ్ పుట్ లైక్ దట్. అంటే ఏమో, అంటే వాళ్ళు ఎలాంటి కట్ చేస్తున్నారు అనేది విషయం వేరు. సో జేమ్స్ తో ఒక ఈవెంట్ చేసి దాన్ని ఆల్మోస్ట్ అన్ని మీడియా, ఫారెన్ మీడియాని కూడా పిలిచి, ఎందుకు రాదు వెరైటీ, ఆడు టికెట్ పోస్ట్ లైక్ రీషెడ్యూల్ చేసుకుంటా కూర్చొని ఉంటాడు. ఆడు వెరైటీగా రెడీగా ఉంటాడు ఇట్లాంటి చేయడానికి. సో వెరైటీ కావచ్చు, యూ హ్యావ్ దిస్ హాలీవుడ్ రిపోర్టర్ వేఫర్ ఫిలిమ్స్, ఇంకే హాలీవుడ్ రిపోర్ట్ కాదు వీడియో వేరియన్స్ ఫిలిమ్స్, వాడు లిటరల్లీ ఆ ఫిలిం ప్రొడక్షన్ బతికింది ఆర్ఆర్ఆర్ వల్ల. సో యూ హ్యావ్ ఆల్ దోస్ ప్రొడక్షన్ హౌసెస్, వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు అవతార్ 3 గెటింగ్ ప్రమోటెడ్ ఇన్ ఇండియా ప్యారలల్లీ. 29 అండ్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఫ్రమ్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ జేమ్స్ కెమెరూన్ అని చెప్పేసి నీకు లిటరల్లీ అవతార్ 3 మార్కెటింగ్ జరుగుతుంది, ఇది జరుగుతుంది. దీన్ని తీసుకొచ్చిన అవతార్ 3 స్క్రీనింగ్స్ ఎస్పెషల్ ఇండియాలో ఎదురుగా అటాచ్ అవుతుంది అనుకో. బట్ బయట కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ డిజ్నీ, ఇఫ్ దే కుడ్ మేక్ ఎ డీల్, డిజ్నీ గాని ఒప్పుకుంది అనుకో, అటాచ్ యు నో వాట్ కొట్టిపడే. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు కాదు? దిస్ ఇస్ ద వన్ పాసిబుల్. ఇట్ క్యాన్ బి పాసిబుల్. స్టిల్ ఇట్ క్యాన్ హ్యాపెన్. చాలా లాంగ్ ఎక్స్టెంట్ అనుకుంటాను, బట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ కదా జరిగితే. ఇట్ క్యాన్ హ్యాపెన్ నాకు అనిపిస్తుంది. ఇట్ మే హ్యాపెన్. బట్ మ్యాన్ సీరియస్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ మూవీ. అండ్ ఎట్లుంటుందో వేరే లెవెల్ వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం షూటింగ్ జరుగుతుంది. నవంబర్ లెట్స్ సీ, చెప్తున్నా కదా, నవంబర్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు క్రాస్ 85,000 సబ్స్క్రైబర్స్. ఆ రోజు ఎట్లుండాలంటే జాతర చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని చాలా ఎక్స్టెంట్ అండి. అంటే దీంట్లో 20% జరిగినా గొప్ప, నిజం చెప్పాలంటే జాతర చేద్దాం. కాకపోతే అవుతుంది ఖచ్చితంగా జాతర. అది రాజమౌళి గారు ప్రామిస్ చేశారంటే అది డెలివర్ కాకుండా ఉండదమ్మా, నిజం చెప్పు. భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్. ఇంకేం మాట్లాడి అవి రెండు చాలు నాకు. నేనేం తెలుసా, ఉగాది రోజు వచ్చిందిరా, ఉగాది రోజు RRR టైటిల్ పెట్టి ఇట్లా వీళ్ళు యాసి అనుకుంటా, వీళ్ళ సెల్యువేట్ షార్ట్స్ తోటి రెండు ఇట్లా ఫైర్ తోటి ఈయన వరకు పరిగెత్తుకుంటూ వస్తాడు, వాటర్ తోటి ఈయన పరిగెత్తుకుంటూ వస్తాడు, అది కట్టే దరదం అనుకుంటా టైటిల్ వస్తుంది. మింగై సినిమా కొడుతుంది. నీ ఫిక్స్ అయిపోయిన అప్పుడే 3 days తర్వాత, ఉగాది తర్వాత 24th ఉగాది అయితే 27th నాడు రామరాజ్ ఫర్ భీమ్ వచ్చింది. భీమ్ ఫర్ రామరాజ్ వచ్చింది. నవంబర్ కట్కి మహేష్ బాబు అని చెప్పేసి మహేష్ బాబు గారు ఒక 5 second సినిమాలో లుక్, నెక్స్ట్ ప్రియాంక చోప్రా, నెక్స్ట్ పృథ్వీరాజ్ అని 1 by 1 లుక్స్ కొట్టుకుంటా మంచి ఒక రేసీ షార్ట్స్ ఏవో చూపిస్తా డైలాగ్స్. నేను అట్లా ఇవ్వాలనుకుంటున్నా. హీల్ గో టు రామాయణ. ఎందుకోరా నా నాలుక మీద చాలా మచ్చలు ఉన్నాయి రా బాను, నీకు తెలుసు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ హీల్ గో టు ఓకే ఈ సినిమా వాట్ ఈస్ ద మూవీ బేస్డ్ ఆన్ చెప్పడానికి ఒకటి ఉండాలిగా. హీల్ గో టు రామాయణ. రామాయణ ఒక బిట్టు పెట్టుకుంటాడు, దీని వల్ల ఇది జరుగుతుంది, ఓ రామాయణంలో జరిగింది, దాని వల్ల ఇలా జరిగింది. కాల్కి ఫొట్టు హూ ఆర్ యు అనగానే ఐఎమ్ ద 63rd descendant ఆఫ్ లార్డ్ రామా. చాలు. జై ఎండ్. హిందీ వాళ్ళు చచ్చిపోతారు, ఫిక్స్ చచ్చిపోతారు వాళ్ళు అక్కడే, అయిపోయా. లిటరల్ ప్రోమో ఎండ్ అయ్యే డైలాగ్ అది, హూ ఆర్ యు అని పృథ్వీరాజ్ అడిగితే ఐఎమ్ ద 63rd descendant ఆఫ్ లార్డ్ రామా, అదే జన్ 63. అయిపోయా చెప్తున్నా, హిందీ వాళ్ళు చచ్చిపోతారు. ఐఎమ్ స్టిల్ హోపింగ్ మ్యాన్. అంటే మనం చాలా, అంటే
రాజమౌళి గారి నుంచి కాకుండా ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానులే కానీ గొప్ప గొప్ప విషయాలన్నీ. అవును. బట్ స్టిల్ దీనికి దిస్ హ్యాస్ ఆల్ ద ఆప్షన్స్. రాజమౌళి గారు ప్రూవ్డ్. సో హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ప్రతి పాత్ని బ్రేక్ చేసింది ఆయనే. కాబట్టి వై కాంట్ హీ బ్రింగ్ డిజ్నీ టు ఆన్ బోర్డ్? వై కాంట్ లెట్స్ సీ అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఇది ఇక్కడికే ఎక్కువైపోయింది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లేపండి. SSMA 29 Gen 63 అంటున్నారు, అది వర్కింగ్ టైటిల్ అంట. కెమెరా తాత వస్తే పరిస్థితి అంటే కింద కామెంట్స్ లేపండి.